తిరుపతి జిల్లా చంద్రగిరిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న భువన ప్రైవేట్ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారమే భువన ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న భువన ప్రైవేట్ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారమే భువన ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో అయితే బీటెక్ విద్యార్థిని భువన ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, తను ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారం అని తెలుస్తుంది. సో పోలీసులు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? తిరుపతి జిల్లా చంద్రగిరిలో అయితే బీటెక్ విద్యార్థిని భువన ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ఆత్మహత్యకు గల కారణం ప్రేమ వ్యవహారమేనే అయితే అనుమానిస్తున్నారు పోలీసులు. ఏం చెప్తున్నారు పోలీసులు, డీటెయిల్స్ ఏంటి? తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుతున్న ఫైనల్ ఇయర్ చదువుతున్న బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న భువన అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంటే ఒక ప్రైవేట్ హాస్టల్లో అమ్మాయి ఉంటూ చదువుకుంటుంది. అయితే ఈ క్రమంలోనే ఒక 3-4 రోజుల ముందు ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి తిరిగి రావడం జరిగింది. అయితే ఆ అమ్మాయి క్యాంపస్ సెలక్షన్ లో కూడా హై రెమ్యునేషన్ తో కూడా సెలెక్ట్ అయింది. అంటే సుమారు 7 లక్షల రూపాయల దీంతో కూడా ఆ అమ్మాయి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే కొంత డబ్బులు చెల్లించాలని చెప్పి యాజమాన్యం ఆ యొక్క విద్యార్థిని కూడా ఒత్తిడి గురి చేసినట్లు కూడా ఆ యొక్క విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆ అమ్మాయి అంటే ఉన్నత చదువులు చదవాలన్న ఆకాంక్షతో మోహన్ బాబు కళాశాలలో చదువుతోంది. అయితే ఈ క్రమంలోనే ఆ అమ్మాయి జాబ్ కు సెలెక్ట్ అవుతున్న నేపథ్యంలోనే కొంత డబ్బులు కట్టాలని ఒత్తిడి చేశారు. కొంత సమయం కావాలని చెప్పి కూడా తల్లిదండ్రులు అడిగిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఒత్తిడికి గురైన ఆ యొక్క అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు వరుస వివాదాలతో కూడా మోహన్ బాబు యూనివర్సిటీ కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్నట్టుంది. మరోవైపు ఈ యొక్క విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున గడిచిన నెల రోజుల్లో 4 విద్యార్థులు ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన కూడా ఉన్నతాధికారులతో కూడా విచారణ జరిపించాలి. ఎవరైతే ఈ యొక్క యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు సరైన రక్షణ లేకపోవడం వల్లే ఇట్లాంటి వేధింపులకు గురై ఇట్లాంటి అర్థాంతరంగా కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. శాలిని, అలాగే నారాయణ, మీరంటూ నెల రోజుల్లో 4 విద్యార్థులు ఇలా చేసుకున్నారు. సో మరి ఆ యూనివర్సిటీపై అధికారులు ఏమైనా తనిఖీలు చేపట్టడం కానీ ఎంక్వైరీ కానీ చేస్తున్నారా? ఇప్పటికే వరుస వివాదాలతో కూడా మోహన్ బాబు యూనివర్సిటీ కూడా కొంత గందరగోళం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు కోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కిడ్నాప్ కేసు ఉదంతం కూడా వెలుగు చూసిన నేపథ్యంలోనే ఇంతకు ముందు కూడా అదే కళాశాలలో చదువుకుంటున్న ఓ విద్యార్థిని కూడా ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. దీనిపైన కూడా కేసులు నమోదైనాయి. అయితే పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క దర్యాప్తు కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అంటే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా తీవ్ర కలకలం రేపుతోంది. అంటే యూనివర్సిటీలో వేధింపుల కారణమా లేకపోతే ఏదైనా కుటుంబ సమస్యలు అనేది కూడా ఒక విచారణలో తేలాల్సి ఉంది. శాలిని,
అలాగే నారాయణ, మరి భువన ఒక ప్రైవేట్ హాస్టల్లోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఏమని చెప్తున్నారు, హాస్టల్ ఫ్రెండ్స్? అంటే సోమవారం అమ్మాయి కళాశాలకి వెళ్ళి వచ్చే నేపథ్యంలోనే ఒక ప్రొఫెసర్ తో కలవాలి, టీచర్ తో పనుంది కలవాలని చెప్పి కూడా మరో అతని రూమ్మేట్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది. నేను హాస్టల్కి వెళ్తున్నాను, నువ్వు రా అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి ఎవరైతే ఆ లెక్చరర్ ఉన్నారో అతనితో మాట్లాడిందో లేదో కూడా తెలియదు. అయితే తిరిగి నేరుగా హాస్టల్కి వచ్చిన పరిస్థితుల్లోనే ఆ అమ్మాయి అంటే ఒంటరిగా ఉన్న సమయంలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే దీనికి సంబంధించి ఆ యొక్క హాస్టల్లోని సీసీ ఫుటేజ్లను కూడా చంద్రగిరి పోలీసులు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంటే ఆ అమ్మాయి ఆత్మహత్యకు ముందు ఏదైనా లెటర్ రాసిందా, లేకపోతే ఇంకెవరైనా కలిసిందా, లేకపోతే ఎవరైనా ఫోన్ లో మాట్లాడిందా అనే వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ నారాయణ. పుంగనూరు దగ్గర మంగళం. మీరేం చేస్తారు? వ్యవసాయం చేస్తాను సార్. ఎంతమంది నా పిల్లలు మీకు? ఇద్దరు ఇక్కడ ఈ పిల్లలు తెల్లారి 8 గంటలకు ఫోన్ పే డబ్బులు కూడా అయినా చూడండి. ఈ పేపర్ యాక్టివేట్ చేసుకోవాలంటే 3,000 అయినా చూడ 8 గంటల కాడ రాత్రి. మీకు ఎవరిపైన అనుమానం అన్న? ఎట్లా సార్ చెప్పేది, ఎట్లా చెప్పేది? బిడ్డ పోయా ఏం చేయదు మా పరిస్థితి. చేతికొచ్చిన ఎంతమంది పిల్లలు మీకు? 2 పిల్లలు సార్. ఇద్దరు కూడా అదే స్కూల్లో చదువుతున్నారు సార్. అమ్మాయి కూడా బీటెక్, ఇంకా అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్. అమ్మాయి లేదు సార్, ఇంటికి వచ్చేయింది. ఈ పాప చనిపోయిండే పాప బోనా, ఇంకో పాప చిన్న పాప హర్షిత. మాకు కనీసం ఇన్ఫార్మ్ చేయని కూడా వచ్చి మా బిడ్డని కాపాడుకుంది మేము. పుంగనూరు దగ్గర